హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆరాధ్య సింపుల్ లైఫ్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో మనం ఈజీ అండ్ టేస్టీ జున్ను, అది కూడా పల్లెటూరు స్టైల్లోనండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇదైతే ఆవు పాలు జున్ను అండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. నేను చెప్పిన మెజర్మెంట్స్తో కనుక చేస్తానండి జున్ను టెక్స్చర్ చాలా బాగా వస్తుంది. మరి ఎందుకండి ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మరి నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో 1 స్పూన్నర వరకు వాము, 6-7 యాలకులు, 1 స్పూన్ వరకు మిరియాలు అయితే వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే చేయాలి, లేదంటే వాము అనేది త్వరగా మాడిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి 2 చిన్న చిన్న ముక్కల సొంటి తీసుకోవాలండి. చూడండి, దీన్ని సొంటి అంటారు మా సైడు, డ్రై జింజర్ అని కూడా అంటారు. దీన్ని అయితే కొంచెం చితగొట్టి అయితే వేసుకోండి. బాగా ఫ్రై చేసుకోండి ఇవన్నిటిని కూడా. కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ సొంటి వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి జున్నుకి అనేది. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇంత మెత్తగా అయితే అయిపోవాలి. మనకి వీలైనంత మెత్తని పౌడర్లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. నేనైతే ఇలా మెత్తని పౌడర్లా అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. దీన్ని కాసేపు అయితే పక్కన పెట్టుకుందాము. నేను ఇక్కడ 1 గ్లాస్ వరకు జున్ను పాలు అయితే తీసుకున్నానండి. ఇవి ఆవు పాలండి. ఇవి ఫస్ట్ తీసిన పాలండి, అందుకే తిక్కగా ఉన్నాయి. ఈ పాలని మనం ఒక బౌల్లో అయితే వేసుకోవాలండి. మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో గ్లాసున్నర నార్మల్ మిల్క్ని అయితే యాడ్ చేయాలండి. మీరు ఇక్కడ ఏ పాలు తీసుకున్నా పర్వాలేదండి. ఆవు పాలు కానీ, గేదె పాలు కానీ, ప్యాకెట్ పాలు కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ప్యాకెట్ పాలే యూస్ చేశానండి. నేను ఇక్కడ ఒక చిన్న కప్తో బెల్లం అయితే యాడ్ చేస్తున్నానండి. అదే కప్తో 1/2 కప్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇలా రెండింటితో కలిపి చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. బెల్లం పంచదార బాగా కలిసేలాగైతే మిక్స్ చేసుకోవాలండి. ఈ బెల్లం పంచదార అనేది మీ టేస్ట్ని బట్టి అయితే వేసుకోవచ్చండి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువగా, తక్కువ తినేవాళ్ళు తక్కువగా అయితే యాడ్ చేసుకోవచ్చండి. బెల్లం పంచదార బాగా కరిగిన తర్వాత ఒకసారి అయితే వీటిని వడకట్టేసుకోండి. బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే వచ్చేస్తాయి. ఇలా వడకట్టి తీసుకున్న పాలలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ పౌడర్ యాడ్ చేయడం వల్ల జున్నుకి మంచి టేస్ట్ అయితే వస్తుందండి. మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. అండ్ అలాగే ఎటువంటి స్మెల్ కూడా రాదు, మంచి స్మెల్ అయితే వస్తుంది సొంటి యాలకులు వేయడం వల్ల. చాలామంది జున్నులో వాము అయితే వేయరండి, కానీ మా సైడ్ అయితే అందరూ కూడా వాము కూడా యూస్ చేస్తారు. ఎందుకంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి, కొంచెం ఘాటుగా. పౌడర్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఈ పౌడర్ అనేది ఎక్కువే యాడ్ చేశానండి, ఎందుకంటే మాకు కొంచెం ఎక్కువగా ఉంటేనే ఇష్టము. మీకు ఆ టేస్ట్ అనేది ఇష్టం లేకపోతే కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పాలను ఒక పక్కన అయితే పెట్టుకోండి. ఇప్పుడు ఒక పెద్ద సైజ్ కుక్కర్ అయితే తీసుకోండి. దాంట్లోకి 1 గ్లాసున్నర వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసిన కుక్కర్లోకి జున్నుపాలు అయితే పెట్టుకోవాలండి. కావాలి అనుకుంటే మీరు స్టాండ్ పెట్టి దానిపైన అయితే జున్నుపాలు పెట్టండి. నేను ఇక్కడైతే డైరెక్ట్గానే పెట్టేస్తున్నాను. ఇలా డైరెక్ట్గా పెట్టినా ఏమీ కాదండి. ఇలా పెట్టుకున్న జున్నుపాలు గిన్నె పైన ఒక మూత అయితే పెట్టుకోవాలండి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల ఆవిరి వల్ల వచ్చిన నీరు జున్నులో పడిపోకుండా ఉంటుందండి. ఇప్పుడు కుక్కర్కి మూత ఫిక్స్ చేసి స్టవ్ మీద అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలండి. విజిల్స్ ఎన్నో వస్తున్నాయో కౌంట్ చేసుకోవాలి. 8 నుంచి 10 విజిల్లు వస్తే సరిపోతుంది. నేనైతే ఇక్కడ 8 విజిల్ వరకు వేయించానండి. ఆవిరి మొత్తం పోయేంత వరకు వెయిట్ చేయండి. అది పోయిన తర్వాతే కుక్కర్ మూత ఓపెన్ చేయండి. నేనైతే ఇక్కడ కుక్కర్ మూత ఓపెన్ చేస్తున్నాను, చూడండి. నేను ఇక్కడ సింగిల్ హ్యాండ్తో తీయడం వల్ల కొంచెం టైం పట్టింది. చూడండి, వాటర్ అనేది కొంచెం లైట్గా పైన ప్లేట్లోకి అయితే వస్తుంది. దాన్ని మనం జాగ్రత్తగా తీసుకొని వంపేసుకోవాలి, లేదంటే జున్నులో పడిపోతుంది. చూడండి, ఇక్కడ జున్ను ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో చూపిస్తాను చూడండి మీకు. నేను కొంచెం పౌడర్ ఎక్కువ తీసుకోవడం వల్ల నాకు పైన బ్లాక్గా అయితే వచ్చిందని. మీరు కానీ తక్కువ తీసుకుంటే అంత బ్లాక్గా అయితే రాదండి. చూడండి, నేను ఇక్కడ చాక్ గుచ్చి చూస్తున్నాను. ఇలా చాక్ ఏమీ అంటుకోకపోతే ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టేనండి. 8 విజిల్కి ఇది ఇలా వచ్చిందండి. జున్ను ఎప్పుడు వేడి మీద కన్నా చల్లారిన తర్వాత తింటేనే దాని టేస్ట్ బాగుంటుందండి. దీన్ని మూత పెట్టి పక్కనైతే పెట్టేసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత జస్ట్ సైడ్స్ని ఇలా అడ్జస్ట్ చేసుకుని ఇలా వంపుకుంటే చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇవి మనం ఫస్ట్ తీసిన ఆవు పాలు కనుక గ్లాస్కి గ్లాసున్నర పాలు అయితే వేసుకున్నామండి. అదే రెండోసారి పాలు అయితే గ్లాస్కి గ్లాస్ పాలు వేసుకుంటే సరిపోతుందండి. ఇంత పర్ఫెక్ట్ టెక్స్చర్తో అయితే వస్తుంది. ఇది కట్ చేస్తుంటే కేక్లా అనిపించిందండి, అంతే సాఫ్ట్గా కూడా ఉంది. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.